హలో అండి. మనం ప్రీవియస్ క్లాసెస్‌లో వాట్ ఆర్ ఫ్రాక్షన్స్, కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్స్ అండ్ వాల్యూ ఆఫ్ అన్నోన్ వేరియబుల్ అనేది చూసేసాం. సో, ఇప్పుడు మనం ఫ్రాక్షన్ సింప్లిఫికేషన్ అనే కాన్సెప్ట్ చూసేద్దాం. సో, ఆ ఫ్రాక్షన్ సింప్లిఫికేషన్‌లో మనకి అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, డివిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అని 4 సబ్ టాపిక్స్‌గా డివైడ్ చేసుకుంటామండి. సో, ఇవాల్టి క్లాస్‌లో మనం అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ అనేది చూసేద్దాం. సో, ఇంతకుముందు వీడియోస్ కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నేను ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో అండ్ ఐ బటన్‌లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. సో, వితౌట్ ఎనీ డిలే విల్ గెట్ ఇంటు టుడేస్ క్లాస్. ఓకే. సో, అడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ చూసేద్దామండి. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ 2 + 3/5. ఓకే. సో, మనం నార్మల్‌గా ఇలాంటి ఫ్రాక్షన్స్‌ని యాడ్ చేయాలి అంటే ఏం చేస్తాం? ఇక్కడ 2 కింద ఏం లేదు. సో, ఏం లేదంటే మనం ఏమనుకుంటాం, 1 అనేది డినామినేటర్‌లో ఉందని అనుకుంటాం. సో, కాబట్టి అస్యూమ్ 1 హియర్. ఓకే. సో, ఇక్కడ ఈ రెండిటి ఎల్సిఎం ఏంటండి? 1 and 5కి విల్ గెట్ ద ఎల్సిఎం యాస్ 5 హియర్. ఓకే. సో, ఇక్కడ డినామినేటర్లో 1 ఉంది కాబట్టి 5గా చేంజ్ చేయాలంటే ఏం చేస్తాం? డినామినేటర్ అండ్ న్యూమరేటర్ రెండింటిని కూడా 5తో మల్టిప్లై చేసేయాలి. ఓకే. సో, అప్పుడు మనకేమొస్తుంది? 10 ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది. సో, నో నీడ్ టు మల్టిప్లై ఎనీథింగ్. సో, డైరెక్ట్లీ రైట్ దిస్ 3 హియర్. సో, వి గెట్ 13/5. ఓకే. సో, 13/5 అనేది మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో, ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో, ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి? జస్ట్ డివైడ్ దిస్ 13 with 5. వాట్ డు వి గెట్ హియర్? 5 2s are 10 అండ్ ద రిమైండర్ ఇస్ 3. సో, మనం 13/5 ని ఏమని రాసుకోవచ్చు? 2 3/5. ఓకే. సో, ఇలా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఓకే. సో, ఒకటి అబ్జర్వ్ చేసేయండి. ఈ 2 3/5 అనేది మనకి ఇచ్చిన క్వశ్చనే కదా. 2 + 3/5. ఇది డైరెక్ట్ గా మనం ఏమని రాసుకోవచ్చు? 2 3/5. ఓకే. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన కండిషన్ ఏంటి అంటే మనకి ఇచ్చిన ఫ్రాక్షన్ అనేది ప్రాపరా ఇంప్రాపరా అనేది ఫస్ట్ మనం చెక్ చేసుకోవాలి. ఓకే. సో, ప్రాపర్ అంటే ఏంటండి? న్యూమరేటర్ షుడ్ బి లెస్ దాన్ డినామినేటర్. అదే ఇంప్రాపర్ అంటే న్యూమరేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ డినామినేటర్. ఓకే. సో, ఇలా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా తక్కువగా ఉన్నప్పుడు డైరెక్ట్గా వీ కెన్ యాడ్ 2 అండ్ దిస్ ఫ్రాక్షన్. ఓకే. సో, క్లియర్? సో, ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. 5 + 6/11. హియర్ వాట్ షుడ్ వి డూ ఫస్ట్? హియర్ 6/11 అనేది ప్రాపరా ఇంప్రాపరా అని మనం ఫస్ట్ చూడాల్సింది. ఓకే. సో, 6/11లో న్యూమరేటర్ అనేది లెస్ దాన్ డినామినేటర్ కదా. సో, ఆబ్వియస్లీ దిస్ ఇస్ ప్రాపర్ ఫ్రాక్షన్. సో, ప్రాపర్ ఫ్రాక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్ గా వీ కెన్ యాడ్ దిస్ బోత్. ఇట్ మీన్స్ 5 6/11. ఓకే. సో, ఇలా మనం ఎల్సిఎం తీసేసుకొని డినామినేటర్స్ ని ఈక్వేట్ చేసుకొని న్యూమరేటర్స్ ని యాడ్ చేసి ఇదంతా ప్రాసెస్ కన్నా జస్ట్ ఇది ప్రాపరా ఇంప్రాపరా అనేది చెక్ చేసేసుకొని డైరెక్ట్ గా మనం యాడప్ చేసేస్తే మనకి వాట్ ఈస్ ద ఫ్రాక్షన్ ఆఫ్టర్ అడిషన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే. సో, ఇలా చేసేయాలండి. విల్ సీ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఇప్పటి వరకు మనం ప్రాపర్ ఇస్తే ఎలా చేసేయాలో చూసేసాం. ఒకవేళ ఈ ప్లేస్ లో ఇంప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఇస్తే ఎలా చేసేయాలో చూసేద్దాం. ఓకే. సో, ఈ ఎగ్జాంపుల్ చూసేయండి. 9 + 4/3. ఓకే. సో, ఇక్కడ న్యూమరేటర్ వాల్యూ అనేది డినామినేటర్ కన్నా గ్రేటర్ గా ఉంది, విచ్ మీన్స్ దిస్ ఇస్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్. సో, దీన్ని ఎలా చేస్తాము? ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని ఫస్ట్ మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసేసుకోవాలి. ఓకే. అంటే 4/3ని మిక్స్డ్ గా ఎలా రాసేస్తాము? Divide with 3 here, we get 3 1s are 3 and the remainder is 1 here. So, what is the mixed fraction for 4/3? It is nothing but write down 9 here as it is. ఈ 4/3 ని mixed fraction గా రాసేసుకోండి. 1 1/3. ఓకే. సో, ఇలా మనం ఈ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ని మిక్స్డ్ ఫ్రాక్షన్ గా కన్వర్ట్ చేసేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత ఈ రెండు నంబర్స్ ని యాడ్ చేసేయాలి అంటే ఈ ఇంటిగ్రల్ పార్ట్ లో ఉన్న నంబర్ అదర్ దాన్ ఫ్రాక్షన్ లో ఉన్న నంబర్ ని డైరెక్ట్ గా ఈ నంబర్ తో యాడ్ చేసేయాలి. అంటే 9 + 1 + 1/3 విచ్ ఈస్ 10 1/3. ఓకే. సో, ఈ పార్ట్ అనేది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇట్ ఈస్ అ ప్రాపర్ ఫ్రాక్షన్ కాబట్టి జస్ట్ యాడ్ అప్ దిస్ ఇంటిగ్రల్ పార్ట్ విత్ ద గివెన్ నంబర్. ఓకే. సో, దెన్ వి గెట్ డైరెక్ట్ ఆన్సర్. ఓకే. సో, ఇలా మనం చేసేయాలి. ఓకే. లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్ హియర్. ఇది నార్మల్ గా అయితే ఎలా చేస్తామండి?
1 అనేసుకొని డినామినేటర్లో ఇక్కడ ఎల్సిఎం 8 వస్తుంది కాబట్టి మల్టిప్లై విత్ 8 హియర్ ఆన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఓకే, సో అలా చేసినప్పుడు మనకేం రావాలి, 56 ప్లస్ 11/8 విచ్ మీన్స్ 67/8 కదా. సో ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుంది, 67 when divided by 8 we get 8 8s are 64 and the remainder will be 3 here. So what do we get here, 83/8 కదా. సో ఇది మనకు వచ్చిన ఆన్సర్. సో ఇలా ఈ ప్రాసెస్ యూస్ చేసేసి ఇప్పుడు ఏమో ఆన్సర్ వస్తుందో చూసేద్దాం. ఓకే, సో 7 యాజ్ ఇట్ ఈస్గా రాసేస్తాం అండ్ ఈ 11/8ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసేసుకోవాలి. సో 11/8ని ఏమని రాసేసుకోవచ్చు, 8 ones are 8 and the remainder is 3 here. Okay, so the mixed fraction for 11/8 is 13/8. Okay, సో 13/8 వచ్చేసింది. సో ఇప్పుడు ఏం చేసేస్తాం, దీన్ని ఎలాగ రాసేసుకోవాలి, 7 + 1 + 3/8 which means 7 + 1 is 8 here. So 8 + 3/8 we get 83/8. Okay, సో ఇలా మనం చూసేసుకోవాలి. సో ఈ పెద్ద నెంబర్స్ని మిక్స్డ్గా కన్వర్ట్ చేయడం కన్నా ఇలా చిన్న నెంబర్స్ని మిక్స్డ్గా కన్వర్ట్ చేసి యాడప్ చేస్తే మీకు క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఈజీ అవుతుంది. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ చూసేద్దాం. సో ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎలా చేసేస్తారండి, 8 + 3 5/6 ఇక్కడ ఆల్రెడీ చూసేసాం కదా. జస్ట్ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంటీజర్ పార్ట్ తోటి ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఒక నెంబర్తో యాడ్ చేసేయాలి. ఇట్ మీన్స్ just split this mixed fraction, 8 + 3 + 5/6. Okay, so here we get 11 5/6. This is the final answer. Okay, so similar ga equation 6 + 7 + 2/3. Okay, which is 13 2/3. Okay, so this is the final answer here. So ఇప్పుడు వరకు మనం additions with a single number and a fraction and a mixed fraction and a single number చూసేసాం. సో ఇప్పుడు both the fractions ఇస్తే ఎలా చేసేయాలి, సో ఇలా మీకు 2 fractions అనేవి యాడ్ చేయమని అడిగితే ఫస్ట్ మనం చూసేసుకోవాల్సింది ఏంటి అంటే డినామినేటర్స్లో ఉన్న నంబర్స్ అనేవి కోప్రైమ్సా కాదా. కోప్రైమ్స్ అంటే ఏంటి, ఈ రెండిటి యొక్క కామన్ ఫ్యాక్టర్ అనేది జస్ట్ 1 ఉండాలి. అదర్ దాన్ దిస్ వీ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ ఫ్యాక్టర్. ఓకే, సో 3కి 4కి మనకి కామన్గా ఉండేది జస్ట్ 1. ఓకే, సో దీస్ 2 numbers are co-primes. ఓకే, ఇలా వచ్చినప్పుడు జస్ట్ క్రాస్ మల్టిప్లై దీస్ 2 అంటే 4 2s are 8 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అండ్ 3 3s are 9. ఓకే, డివైడెడ్ బై ఇప్పుడు ఈ రెండు నంబర్స్ని మల్టిప్లై చేసేసి డినామినేటర్స్లో వేసేసుకోండి విచ్ ఇస్ 12 విచ్ కెన్ బి రిటర్న్ యాజ్ 17/12. ఓకే, సో ఈ సేమ్ ప్రాసెస్ ఈ 17/12ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా కన్వర్ట్ చేసేస్తే మీకు ఫైనల్ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఇది ఫస్ట్ మనం కోప్రైమ్సా కాదా అనేది చూసుకోవడమే ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో చూసేయండి, 7కి 8కి వేరే ఇంకేదైనా ఫ్యాక్టర్ ఉంటుందా, జస్ట్ 1 హియర్. సో ఈ రెండు నంబర్స్ కూడా కోప్రైమ్స్. సో డైరెక్ట్గా ఏం రాసేసుకోవచ్చు, డినామినేటర్లో 7 మల్టిప్లైడ్ విత్ 8 వి గెట్ 56 అండ్ న్యూమరేటర్లో ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసేయండి, 8 5s are 40 అండ్ ప్లస్ ఇస్ ప్లస్ అగైన్. So 7 7s are 49. Okay, so what do we get here, 89/56. Correct, so 89/56 అనేది ఫైనల్ ఆన్సర్. కానీ ఇది న్యూమరేటర్ is greater than denominator ఉంది, so we can write this as mixed fraction. That will be the final answer for this total fraction addition. Okay, so అర్థమయ్యాయి అనుకుంటాను. ఇప్పుడు వరకు డినామినేటర్స్లో కోప్రైమ్స్ ఉంటే ఎలా చేసేయాలో చూసేశారు. సో ఇప్పుడు ఒకవేళ కోప్రైమ్స్ కాకుండా వేరే నంబర్స్ ఉంటే ఎలా చేసేయాలో చూసేద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం చూసేయండి, డినామినేటర్లో 2 and 4 ఉంది. సో ఈ రెండిటికి కామన్గా 2 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంది, 1తో పాటు 2 అనేది ఇంకొక ఫ్యాక్టర్ ఉంది. సో ఈ రెండు నెంబర్స్ అనేవి కోప్రైమ్స్ కావు. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2కి 4కి మనం ఎల్సిఎం తీసేసుకోవాలి. సో 2కి 4కి ఎల్సిఎం ఏమొస్తుందండి, జస్ట్ 4 హియర్. ఓకే, సో ఈ 2ని 4గా మార్చేసుకోవాలి. అలాంటప్పుడు ఏం చేసేయాలి, డినామినేటర్లో మనకి 2తో మల్టిప్లై చేస్తే 2ని 2తో మల్టిప్లై చేస్తేనే 4 వస్తుంది. సో డైరెక్ట్లీ ఇక్కడ డినామినేటర్ పార్ట్లో 2తో మల్టిప్లై చేసాం కాబట్టి న్యూమరేటర్ పార్ట్లో కూడా 2తో మల్టిప్లై చేసేయండి. సో వాట్ డు వి గెట్, 3 2s 6 అండ్ ప్లస్
ఇక్కడ 4 ఆల్రెడీ ఉంది. సో ఇక్కడ ఏ నెంబర్తో మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్లీ యూ కెన్ రైట్ ద న్యూమరేటర్ పార్ట్ 7 హియర్. వాట్ డు వి గెట్ హియర్? 13/4. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ హియర్. ఓకే, ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఇవి రెండు కోప్రైమ్స్ కావు. ఒకవేళ కోప్రైమ్స్ కాకపోతే వాటి రెండిటి యొక్క ఎల్సిఎం తీసేసుకొని ఆ డినామినేటర్స్ని ఈక్వేట్ చేసేసుకోవాలి. ఓకే, ఆ ఈక్వేట్ చేసేసుకున్న తర్వాత వీ హ్యావ్ టు యాడ్ అప్ ద న్యూమరేటర్స్. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ హియర్. సో ఈ ఎగ్జాంపుల్ చూసేయండి, 5 and 10. వాట్ డు వి గెట్ ద ఎల్సిఎం హియర్? ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఇస్ 5 and 1. ఓకే, సో ఈ రెండిటికి ఎల్సిఎం ఏమొస్తుంది? వి గెట్ 10 హియర్. ఓకే, సో ఈ 5ని 10గా మార్చుకోవాలి. సో ఏది మల్టిప్లై చేస్తే మనకి 10గా మార్చుకోగలము? జస్ట్ మల్టిప్లై ఇట్ విత్ 2 హియర్. సో డినామినేటర్లో 2తో మల్టిప్లై చేసాము. సో ఆబ్వియస్లీ వీ హ్యావ్ టు మల్టిప్లై 2 విత్ న్యూమరేటర్ ఆల్సో. వాట్ డు వి గెట్? 4 2s are 8 plus 9, that is 17/10. Okay, so this is the answer on adding up the fractions. Okay, సో ఇలా 3 numbers ఇచ్చినప్పుడు, ఇలా 2 numbers ఇచ్చినప్పుడు ఎల్సిఎం ఎలా తీసేసుకున్నామో అలాగే 3 numbers ఇచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ టు టేక్ ద ఎల్సిఎం. ఓకే, సో ఎల్సిఎం తీసేసుకోండి. 2 5 6. What do we get? 2 1s are 2 5s are 2 3s are. So the LCM here is 3 into 5 15. 15 into 2 we get 30. So the LCM is 30. So ఎవ్రీ ఫ్రాక్షన్లో ఉన్న డినామినేటర్ని మనం 30గా మార్చుకోవాలి. సో దానికోసం ఏం చేసేస్తాం? 6ని 30గా మార్చుకోవాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై విత్ 5. మల్టిప్లై 5 ఇన్ ద న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆల్సో. అండ్ 5ని 30గా మార్చుకోవాలంటే మల్టిప్లై ఇట్ విత్ 6. ఓకే, సో సేమ్ మల్టిప్లై ఇన్ ద న్యూమరేటర్ ఆల్సో. సిమిలర్గా 2ని మార్చేసుకోవాలంటే వీ హ్యావ్ టు మల్టిప్లై ఇట్ విత్ 15. ఓకే, so multiply this also. What do we get? 5 into 5 we get 25, plus 3 into 6 we get 18, plus 9 into 15 we get 135. Okay, so on adding up all this, what do we get here? 178/30. Okay, so ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో అండ్ ఇప్పటి వరకు ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. సో ఇంకొక కాన్సెప్ట్ చూసేద్దాం. సో ఇలా 2 మిక్స్డ్ ఫ్రాక్షన్స్ మనకి ఇస్తే మనం ఎలా యాడప్ చేసాలో ఇప్పుడు చూసేద్దాం. సో 2 1/3 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 2 + 1/3 ప్లస్ 5 + 2/3. ఓకే, సో వాట్ డు వి గెట్? ఈ రెండు నంబర్స్ని యాడ్ చేసేయండి. 7 ప్లస్ ఈ 1/3 ప్లస్ 2/3 సేమ్ సిమిలర్గా ఇలాగే ఉన్నాయి కదా పైన నేర్చుకున్న మోడల్ టైప్లో. సో వాట్ డు వి గెట్? డైరెక్ట్లీ ఇక్కడ మనం ఎల్సిఎం తీసేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే సేమ్ డినామినేటర్ ఉంది. సో యాడ్ దెమ్ డైరెక్ట్లీ. సో వాట్ డు వి గెట్? 1 + 2 3 హియర్. సో డినామినేటర్ వీ హ్యావ్ 3. సో 3 and 3 get cancelled. It is 1 here. So directly 7 + 1, which is 8. So the final answer for 2 1/3 plus 5 2/3 is nothing but 8. Okay, so ఇంకొక సమ్ చూసేద్దాం. 6 5/8. 6 plus 5/8 plus 7 plus 1/3. ఓకే, సో ఫస్ట్ మనం నార్మల్ నంబర్స్ని యాడ్ చేసేయండి. 6 + 7 we get 13 plus 5/8 plus 1/3. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ డినామినేటర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఈ రెండింటికి ఎల్సిఎం తీసేసుకోండి. ఎల్సిఎం ఏమొస్తుందండి? we get 24. సో 24 ఈ 8ని 24గా కన్వర్ట్ చేసేయాలి. సో వాట్ షుడ్ వి మల్టిప్లై? 3. And you have to multiply the same 3 in the numerator also. So 5 3s are 15 plus ఇక్కడ 3ని కన్వర్ట్ చేయాలంటే మల్టిప్లై 8. ఓకే, సో మల్టిప్లై 8 చేసేయండి. సో 1 into 8 we get 8. సో ఫైనల్గా యాడ్ అప్ 15 plus 8. What do we get? 23. So 23/24. So the final answer here is this is a ప్రాపర్ ఫ్రాక్షన్. సో డైరెక్ట్గా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసేసుకోవచ్చు, విచ్ ఇస్ 1323/24. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్ హియర్. ఓకే, సో అర్థమయ్యాయి అనుకుంటాను హౌ టు యాడప్ అనేది. సో ఇలా ఎన్ని డిఫరెంట్ మోడల్స్లో ఫ్రాక్షన్స్ క్వశ్చన్స్ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు అనుకుంటాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.